ఎప్పుడూ కూడా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. తప్పు చేసి తమదే గెలుపు అని వాదించేవారికి మీరు అస్సలు ఎదురు చెప్పవద్దు. ఎందుకంటే నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకి కూడా తెలుసు. కానీ అహం అనేది అడ్డుగా ఉండడం వల్ల వాళ్ళు దాన్ని అసలు ఒప్పుకోలేరు, జీర్ణించుకోలేరు కూడా. మనకి ఎప్పుడైనా సరే గాయం చేసిన కాలమే సాయం కూడా చేస్తుంది అని తెలుసుకోండి. కాస్త ఓర్పు పట్టి చూడండి, మీకే అర్థమవుతుంది. నువ్వు ఎప్పుడైనా సరే ఒంటరిగా కూర్చొని నీతో నువ్వు హాయిగా మాట్లాడుకో. అలా కాకుండా నటించే మనుషులతో కలిసి ఉండడం కంటే నీకు నువ్వు ఒంటరిగా ఉండి భరోసా ఇచ్చుకోవడమే, నీతో నువ్వు మాట్లాడుకోవడమే 1000 రెట్లు మంచిది అని నువ్వు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం అది. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను అస్సలు పెంచుకోవద్దు. విలువ ఇచ్చే బంధాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు వదులుకోవద్దు, చేజార్చుకోవద్దు. ఇతరులను అర్థం చేసుకునే మనసు, సహనంతో ఉండే తెలివి, కష్టాలకు చెలించని గుండె ధైర్యం, శ్రమించే తత్వం, ఇతరులను ప్రేమించే మంచితనం, ఇవి మాత్రమే నువ్వు దేవుడి దగ్గర వరంగా కోరుకో. ఆ క్షణం నుంచి నీకు ఏదైతే కావాలో ఆ భగవంతుడు నీకు అన్నీ అందిస్తాడు. మంచితనం కూడా ఒక రకంగా ఒక మెడిసిన్ లాంటిది. డోస్ అనేది ఎక్కువైతే మనకే ప్రమాదం. ఎలా అయితే మనం వాడే ట్యాబ్లెట్కి డోస్ ఎక్కువైతే మనకి ప్రమాదం ఉంటుందో, అలానే మంచితనం కూడా మనలో ఎక్కువైంది అంటే అది ఎదుటివారి ముందు మనం తలదించుకోవాల్సి వస్తుంది. కాబట్టి అతి మంచితనం కూడా ప్రమాదమే అని మీరు తెలుసుకోవాలి. కోట్ల ఆస్తులు ఉండి రేషన్ బియ్యానికి, వృద్ధాప్య పెన్షన్కు కక్కుర్తిపడే జనాలు ఉన్నంత వరకు ఈ దేశం అసలు బాగుపడుతుందా? మీరే చెప్పండి. ఎంత డబ్బు ఉన్నా సరే లేని దానికోసమే ఆరాటపడతారు. పక్క వారి దగ్గర ఉన్నదే కావాలి అని అనుకుంటారు. అలాంటి సమాజంలోనే మనం ఇప్పుడు బ్రతుకుతున్నాము. ఏ మనిషి కూడా, ఎవ్వరు కూడా ఉన్న దాంట్లో తృప్తి పడరు. నాకు అది కావాలి, ఇంకేదో కావాలి అని చెప్పి లేని దానికోసం ఆరాటపడతారు. కాలం నీకు అన్ని విషయాలను చెబుతుంది. ఇక నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. కాలం చెప్పే ప్రతి మాటను జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటే జీవితమే నీ వశమైపోతుంది. నిజం, నీ టైం బాగున్నప్పుడు నువ్వు చేసే మిస్టేక్స్ కూడా జోక్గా తీసుకుంటారు. అదే నీ టైం బాలేనప్పుడు నువ్వు జోక్ చేసినా సరే అది మిస్టేక్గానే తీసుకుంటారు. ఇదే నువ్వు నమ్మలేని అసలైన నిజం. ఈ పాటికి మీకు ఎప్పుడూ అర్థమై ఉంటుంది కదా, అనుభవంలోకే వచ్చేసి ఉంటుంది కదా. కాలికి తగిలే ఎదురు దెబ్బలు నడవడం నేర్పిస్తాయి. అలానే మనసుకు తగిలిన ఎదురు దెబ్బలు నువ్వు ఎలా బ్రతకాలో నీకు నేర్పిస్తాయి. ప్రతి క్షణం నా వాళ్ళు అని ఆరాటపడకు. వాళ్ళ వల్ల నీకు మిగిలేది చివరికి శూన్యమే. నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే ఎదుటివాడికి చెడుగానే ఉంటావు. ముందు నీ జీవితం విలువ నువ్వు తెలుసుకో. ఒకరి కోసం అస్సలు నీ ప్రయత్నాన్ని ఆపకు, నీ ప్రయాణాన్ని ఆపకు. ఆపావో నీ భవిష్యత్తే చిక్కుల్లో పడిపోతుంది అని నువ్వు గుర్తుంచుకోవాలి. నేను ఈరోజు ఒక మంచి మాట చెప్పాలి అనుకుంటున్నాను. తన లోపల ముత్యాలు, రత్నాలు దాగి ఉన్నాయని సముద్రం ఎవ్వరికీ అస్సలు పొరపాటును కూడా చెప్పదు. కానీ సమయం వచ్చినప్పుడు అలల రూపంలోనో, కెరటాల రూపంలోనో ఒడ్డుకు చేరుస్తుంది. మనసున్న వారు కూడా అంతే. తమకు తాముగా తమ గుణగణాలను ఎవ్వరికీ చెప్పరు. సమయం వచ్చినప్పుడు ఎలా అయితే సముద్రంలో నుంచి ముత్యాలు, రత్నాలు వాటంతట అవే బయటపడుతున్నాయో, అలానే మంచి మనసు ఉన్న మనుషులు కూడా వాళ్ళ మంచితనం సమయానుగుణంగా అంతా బయటపడుతుంది. పైకి కనిపించేది నిజమని ఎప్పుడూ భ్రమపడకూడదు. లోపల ఎన్నో దాగి ఉంటాయి. అది మంచైనా సరే, ఆఖరికి చెడైనా సరే లోపల ఉంటుంది. పైకి కనిపించేదే మీరు మంచి ముత్యము, బంగారం అని చెప్పి అస్సలు మెరిసిపోవద్దు. లోపల చూస్తేనే కదా అది మంచి బంగారమో లేదా కాకి బంగారమో తెలిసేది. మనుషుల్లో మార్పు అనేది చాలా సహజం. ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది. అసలు ఎప్పుడు మారాలి అన్నది నీ అనుభవం చెబుతుంది. అసలు ఎందుకు మారాలి అన్నది నీ అవసరం చెబుతుంది. గుర్తుంచుకో. ఇప్పుడు నువ్వు ఇలా ఆలోచిస్తూ
నీ ఆలోచన నిన్ను నిద్రపోనివ్వలేదు అంటే అది నువ్వు సాధించాల్సిందైనా అయి ఉండాలి, లేదా నిన్ను బాధించేదైనా అయి ఉండాలి. నిజమే కదా? ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని ఆలోచించు. ఆ విషయం ఏంటో, నిన్ను నిద్రపోనివ్వని ఆలోచన ఏంటో నీకే తెలుస్తుంది. నిన్ను బాధించేదా, లేదా నువ్వు సాధించాల్సిందా అని నీకు నువ్వే కనుక్కోవాలి. నా జీవితంలో విలువైన గుణపాఠాలన్నీ విలువలేని వ్యక్తుల నుండే నేర్చుకున్నాను అని ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. అలా ఎప్పుడు అనుకోవద్దు. అది కూడా ఒక రకంగా మన మంచికి అని అనుకోవాలి. మనిషి ప్రవర్తన అనేది 10 మందిని మెప్పించేలా ఉండాలే కానీ ఒక్కరినైనా సరే నొప్పించేలా ఉండకూడదు అని గుర్తుంచుకోవాలి. నాన్న తన అనుభవాలను విద్యలా బోధిస్తుంది అమ్మ. నీ అనుభవమే విద్య అని తెలిసేలా చేస్తాడు నాన్న. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మన అమ్మ నాన్నల్ని ఎలాంటి సందర్భంలో కూడా నిర్లక్ష్యం చేయకూడదు, తక్కువ చేసి అస్సలు మాట్లాడకూడదు. అర్థమైంది కదా? ఒక చిన్న వైరస్సే ముఖానికి గుడ్డ కట్టుకునేలా చేస్తుంది. చెట్లు నాటకపోతే ఆక్సిజన్ సిలిండర్ వీపుకి కట్టుకునేలా చేస్తుందేమో. మీరే ఆలోచించండి. మనం ఎలాంటి సమాజంలో ఉంటున్నామో, ఎలా దిగజారిపోతున్నామో మీకే తెలుస్తుంది. మనం ప్రతిరోజు మన చుట్టూ జరిగే వాటన్నిటినీ పట్టించుకుంటూ పోతే మనం అస్సలు బ్రతకలేము. ఏవి పట్టనట్లు, అసలు చూసి చూడనట్లు ఉంటేనే మనం బ్రతకగలం సంతోషంగా. అలా కాకుండా వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు అని చెప్పి పదే పదే దాన్నే తలుచుకుంటూ కుమిలిపోతూ ఉంటే అసలు మనం జీవితాన్ని ఎలా సాగించగలం మీరే చెప్పండి. మన పిల్లి మన కోడినే తినేసినట్లుగా మన కులం అన్నాం మనమే. మన కులం వాళ్ళే మనల్ని మింగేస్తారు. కాబట్టి కులం మత్తులో కుటుంబానికి కూల్చుకోవద్దు. ప్రతి క్షణం నా కులం అని అస్సలు విర్రవేగకు. ఎందుకంటే ఏదో ఒక రోజున నీ కులం వాళ్ళే నిన్ను అమాంతం మింగేస్తారు. నటించడం తెలియనందు వలన నేను ఎవ్వరికీ నచ్చడం లేదు. నటించడం వలన ఎవ్వరూ కూడా నాకు అస్సలు నచ్చడం లేదు. సంస్కారం బాగుంటే నీ గౌరవం పెరుగుతుంది. మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది. నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి. అర్థమైందా? నువ్వు కావాలి అని అనుకున్నప్పుడు ఏదీ కూడా నీకు రాదు. నీకు రావాలి అని రాసిపెట్టింది ఏదీ కూడా ఆగదు. కాబట్టి రాలేదని కృంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ కర్మలో భాగమే కానీ జరిపించేది అంతా ఆ భగవంతుడే అని నువ్వు గుర్తుంచుకోవాలి. ఎవరైనా మనకంటే కాస్త కింద కూర్చుంటే అది వారి స్థాయి, కింద స్థాయి అని నువ్వు అంచనా వేసేయకు. అది వాళ్ళ గొప్పతనం కూడా కావచ్చు. అర్థమైంది కదా? నీ కింద కూర్చున్నంత మాత్రాన వాళ్ళు తక్కువ స్థాయి వాళ్ళు కాదు అని నువ్వు గుర్తించాలి. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.